స్థానిక రాజేంద్ర నగర్ మండల పరిషత్ పాఠశాలను 9 లక్షల సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధి చేయించిన రౌండ్ టేబుల్ ఇండియా టీం బృందాన్ని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రశంసించారు. విద్యాభివృద్ధికి రౌండ్ టేబుల్ ఇండియా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రాజేంద్ర నగర్ మండల పరిషత్ పాఠశాలలో రౌండ్ టేబుల్ ఇండియా చేపట్టిన అభివృద్ధి పనులు సోమవారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రారంభించారు. ఈ సందర్భంగా టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు తాడేపల్లిగూడెం పరిశీలకుడు మాజీ కార్పొరేటర్ నక్కా చిట్టుబాబు అధ్యక్షతన జరిగిన సభలో ఆదిరెడ్డి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ రౌండ్ టేబుల్ ఇండియా సహకారంతో ఈ పాఠశాల పరిస్థితులు మెరుగుపడ్డాయన్నారు. ఇటువంటి దాతృత్వం చాటుకోవడానికి మంచి మనస్సు ఉండాలని రౌండ్ టేబుల్ ఇండియా ప్రతినిధులు డాక్టర్ జి తరుణ్, మోహన్ కంటిపూడి, వరుణ్ జెట్టి, సూర్య కోడూరి, శ్రీనివాసరాజు, ఆదిశంకర్, డాక్టర్ గౌతమ్ రెడ్డిలను అభినందించారు. సమాజంలో మార్పు తేవడానికి వారు చేస్తున్న కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అర్బన్ డిఐ దిలీప్, కూటమి నాయకులు కాశీ నవీన్, బుడ్డిగ రవి, జక్కంపూడి అర్జున్, యాళ్ల శ్రీనివాసరావు, స్థానిక నాయకులు నల్లా రామారావు, డాక్టర్ బల్లా శ్రీనివాస్, హెచ్ఎం డానియల్ బాబు, గుంట ముక్కలప్పారావు, కుటుంబ సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు పెయింట్ సామగ్రి, బిస్కెట్లు పంపిణీ చేశారు. పెద్దలు నక్కా చిట్టుబాబు గారు, సోదరు నక్కా దేవి గారు కూడా ఈ స్లాబ్ లీక్ అయిపోతా ఉంది, పిల్లలు చదువుతున్న రూమ్ లోకి నీరు వచ్చేస్తా ఉంది, చాలా ఇబ్బందిగా ఉన్నాయి, టైల్స్ లేవు, పెయింట్ వేసి 20 సంవత్సరాలు అయ్యింది, టాయిలెట్స్ కూడా లేవు, చాలా ఇబ్బందికరంగా ఉంది. కానీ మా పేటకి ఇది చాలా కీలకమైన స్కూలు. ఎంతో మంది మహనీయులు, గుంటముక్కల అప్పారావు గారు మొదలుకొని ఇందాక పెద్దలు చెప్పినట్లుగా అన్నిగా భావించవద్దు, మిగతా వాళ్ళ పేర్లు చెప్పట్లేదని, ఇంతమంది కృషి వల్ల ఈ స్కూల్ ఈ రోజు ఇక్కడ ఇలా నిలబడతా ఉంది. లయన్స్ క్లబ్ వాళ్ళ సహకారం ఉంది, ఇందాకే చెప్పినట్లుగా బివిఎన్ రెడ్డి గారి సహకారం ఉంది. ఇంతమంది చేసిన కృషి వల్ల నిలబడిన స్కూలు ఈ దుస్థితిలో ఉండడం మంచిది కాదని ఆయన చెప్పిన వెంటనే తరుణ్ గారు సోదర సమానులు, ఏ కష్టం వచ్చినా ఇదనే కాదు, జిఎస్ఎల్ విద్యా సంస్థల పరంగా ఏది ఏ టైంలో చేసినా చాలా ప్రశాంతంగా సార్ నేను చేస్తా, ఎన్నిసార్లు చేసిన ఇదే ఫ్లోర్ వేసి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ వారికి కానీ అలాగే సిఎస్ఆర్ ఫౌండేషన్ వారికి కానీ మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఆదిరెడ్డి వాసు గారి కోసం మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నేను నగరం కోసం మాట్లాడను, జిల్లా కోసం మాట్లాడను, రాష్ట్ర రాజకీయాల కోసం మాట్లాడను, కానీ మన వార్డు రాజకీయాల కోసం మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనకి పనిచేసే నాయకుడు, మంచి నాయకుడు దొరికారు. ఆయన ఏ పని చెప్పినా సరే ఆయన దగ్గర 8 మంది 9 మంది పిఏలు ఉన్నారు. వెంటనే చెప్పడం, పాపం ఇలా రమ్మనండి, వాళ్ళకి చెయ్యండి, ఫోన్ చేయండి, అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించే నాయకుడు. ఎందుకంటే నేను 84 నుంచి రాజకీయాల్లో ఉన్నా, కానీ ఇటువంటి ఎమ్మెల్యే నేను ఎప్పుడు చూడాల. ఏ పనున్నా సరే క్షణాల్లో చేసే నాయకుడు ఆదిరెడ్డి వాసు గారు.